డైరెక్ట్గా కంట్రోల్ రూమ్కి మేడం మీదకి వచ్చి కారు తీసుకెళ్ళిపోయారా? ఎవడన్నా అవుతాడు, ఎవడైనా గేట్ దగ్గర ఆపుతాడు. కంట్రోల్ రూమ్ దగ్గర గేట్ దగ్గర ఎక్కడైనా గేట్ దగ్గర ఆపి గేట్ దగ్గర దిగి ఒక కారు అయితే, ఇప్పుడు సపోజ్ సెక్రటరీ అనుకో బాసు, సెక్రటరీ ముందుకు వెళ్తే అక్కడ అవుతాయి. ఇంటి దగ్గర కలిసినప్పుడు ఎక్కడ ఆపుతారు? గేట్లో పట్టినప్పుడు ఎక్కడ అవుతుంది చెప్పు? ఎన్ని కార్లు వెళ్తే ఒక కారు వెళ్తుంది. చిరంజీవి గారిని ఫ్యామిలీతో చెప్పి లంచ్కి వెళ్ళారు రోజు. ఆయన గుమ్మం దగ్గరకు వచ్చి రిజిస్ట్రేషన్ తీసుకెళ్ళారు కదా, ఒక్క కారు. కాబట్టి ఒక్క కారు లోన్ తీసుకెళ్ళారు. 10 కార్లు వెళ్ళినప్పుడు ఎక్కడ ఆపుతారు? ఇదంతా ఏంటంటే ఆలోచన లేని అవగాహన మాటలు, ఊరికే ఎవరు బుర్ర జల్లాలనే మాటలు ఇవి. చెప్పాను ఇందాక, ఇదిగో అవకాశం. కమర్షియల్ ఏం చేస్తారు? పాపం వాళ్ళు 150 కోట్లు పెట్టేమో తప్పదు. మేమేమైనా అన్నాం అనుకో, మరి మా ఆయనకేం పోవాలో పట్టున్నాడు మాట్లాడతాడు, మా డబ్బులు మాయి కదా, ఆయన మొదలుపెట్టాడు ఇందులో, ఆయన పార్ట్నరా లేకపోతే ఆయన సినిమా అని అంటారు. అందుకు దాన్ని ఎక్కువగా మాట్లాడకుండా, ఎంత తక్కువ మాట్లాడుకుంటే ప్రజలు చూస్తారు, వాళ్ళే తెచ్చుకుంటారు, అంత మంచిది. లేదు మాత్రం నేను మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు ఎండి గారు నేను మురళీమోహన్ ఎంట్రీ మొత్తం ఒకసారి ఇది అవసరం ఇది. ఎందుకు ఆయన నిన్న ఉన్నాడు, మురళీమోహన్ గారు కూడా నిన్న కూడా వెళ్ళారు, వారు వెళ్ళారు కాబట్టి అందుకని నాకు తెలియదు బాసు. నేను దాన్ని ఉండాలని కోరను, అలాగే ఉంచాలని కోరను, తీసేయాలని కోరను. నేను కోరను, ఉంచాలని కోరను, తీసేయాలని కోరను. నేను చెప్పను కొన్ని నిర్ణయాలు, కాలమే చెప్తాను నిర్ణయాలు, కాలమే చెప్తాను నిర్ణయాలు, నేను చెప్పను నిర్ణయాలు. ఏంటి 29వ వచ్చే నెల 3వ తారీఖున జరిగే ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ మీద వినతి పత్రాలు ఇచ్చిందో కలెక్టర్లకి, విద్యార్థులు మా పార్టీ పెద్దలందరూ కలిసి, విద్యార్థి తల్లిదండ్రులు కలిసి దాన్ని జనవరి 29వ తారీఖు వరకు వాయిదా వేయడం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాము. నిన్నటి రోజున ఏదైతే ఎలక్ట్రికల్ విద్యుత్ ఛార్జీలు అదనంగా ప్రోబ్ ఛార్జీ పేరిట 15,000 కోట్ల రూపాయలు అదనంగా వేసి, 15,600 కోట్ల రూపాయలు అదనంగా వేసి వాళ్ళ మీద భారం మోపారో దాన్ని ప్రభుత్వం వెంటనే విత్డ్రా చేయాలి. ఇక్కడ విత్డ్రా చేసి నిన్న జరిగిన ఆ రెస్పాన్స్ను చూస్తే నా ప్రభుత్వం అది వెనక్కి తీసుకొని ప్రజలకు మేలు చేయాలనేది మా డిమాండ్, మా కోరిక.